రైతు సోదరులకు విజ్ఞప్తి. మనం ఈ కొత్తగా వచ్చిన ఇన్ఫోకో అనే ఈ యూరియా ఉన్నది. ఈ యూరియాని చాలా మందికి తెలియదు దీన్ని ఎలా వాడాలనేది. మనం ఇది వచ్చేసి ఒక బాటిల్ 1/2 లీటరు. ఈ 1/2 లీటర్ బాటిల్ వచ్చేసి మనం ఒక 50 కిలోల బత్త యూరియా బత్త అయితే ఎంత అయితే ఉంటుందో అంతే. మనం మొక్కల సైజు ఇప్పుడు సపోజ్ ఇది మిరప చేను ఉంది. మనం దీనికి ఏ సైజు ఎంత పోయాలనుకుంటామో దీన్ని కూడా సరిగ్గా అదే మోతాదులో మనం పోసుకోవాలి. కొంచెం మొక్క సైజు పెద్దగా ఉంటే మనం పెద్ద సైజులో పోసుకోవాలి. ఇది మనం కరెక్ట్గా మీకు అందాజ తెలవకపోతే మనం ఒక యూరియా బత్తాను ఎంత ప్లేస్కి ఎన్ని ఎకరాలకు అయితే మనం వాడుకుంటామో దీన్ని కూడా సరిగ్గా అదే విధంగా లిక్విడ్లలో ఇస్తారు. కాకపోతే మనం దీన్ని చల్లుకోవద్దు. మనం ఇలా పంపులో పోసి స్ప్రే చేసుకోవాలి. దీంట్లో మనం ఈ ఒక పంపుకి వచ్చేసి 50 ml పోసుకోవాలి. అది చిన్న మొక్కలు అయితే. మనం పెద్ద మొక్కలు అయితే కొంచెం 70-80 ml వరకైనా పోసుకోవాలి. అలా అయితే మనకి ఇది యూరియా వల్ల చాలా మనకు పోసిన దానికంటే మనం ఈ మొక్క మీద చల్లడం వల్ల మనకి యూరియా అనేది చాలా డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నది ఇఫ్కో వారి నానో యూరియా. ఇది మనకు మార్కెట్లోకి వచ్చి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అయితే వచ్చింది. కాకపోతే మన రైతు సోదరులకైతే ఎవరికైతే ఇంతవరకైతే తెలియదు. ఇది వచ్చేసి మనం పంపికి 50 ml చొప్పున మనం వాడుకోవాలి. దీన్ని చల్లకూడదు. మనం దీన్ని పంపులో పోసుకొని స్ప్రే చేసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం పంపులో వాటర్ అయితే పోసుకుంటున్నాం. మా బ్రదరు నేను అయితే వచ్చాము. ఇప్పుడు మేము మొక్కజొన్నకి పురుగు మందు కొట్టడానికి అయితే వచ్చాము. ఇదే పురుగు మందులో మనం ఎట్లా యూరియా చల్లడం ఎందుకు, స్ప్రే చేసుకుంటే అయిపోతుంది కదా అని మనం ఈ సరికొత్త యూరియాని ప్రజలకు చాలా అవగాహన లేక ఇడిచిపెడుతున్నారు అన్నట్టు. అందుకే మనం ఈ యూరియాని కొంచెం జనాలకు అర్థమయ్యేటట్టుగా చూపించాలన్నదే నా ఆశ. అందుకే ఇక్కడ కనిపించేది ఈ యూరియాను లిక్విడ్ పంపుకు 50 ml చొప్పున పోసుకొని నేను ఇందులో అయితే కలుపుకుంటున్నాను. అలాగే మనం మొక్కజొన్నకి పురుగు మందు వచ్చింది. పురుగు రావడం వల్ల మనం ఈ చిన్న పురుగు మందు అయితే తెచ్చుకొని ఇప్పుడు మనం అయితే అది ఇది 2 మిశ్రమం కలుపుకొని చల్లడం అయితే జరుగుతుంది. ఈ యూరియాని మనం ద్రవ పదార్థంలో కాకుండా లిక్విడ్లో తెచ్చుకున్నాము. ఈ తెచ్చుకున్న లిక్విడ్ని ఇలా మనం అయితే పంపుకు 50 ml చొప్పున పోసుకున్నాము. ఇక మనం ఈ మొక్కజొన్న కర్రలు వచ్చేసి మనకు ఇవి 20 days అయితే అలా అవుతున్నాయి. వీటికి పురుగు వచ్చేసింది. ఈ పురుగుకి ఇప్పుడు మనం మోగిలలో పడేటట్టు చిన్నగా స్ప్రే చేసుకుంటూ కొట్టాలి. ఇవి మనకు మేల్ ఫీమేల్ క్రాఫింగ్. ఇవి వచ్చేసి మనకు ఇవి సీడు మొక్కజొన్నలు అన్నట్టు. ఈ మొక్కజొన్న వచ్చేసి మేము ఈ పురుగు మందును యూరియా చల్లడం ఎందుకని మనం ఈ యూరియా లిక్విడ్ను పంపులో అయితే కలుపుకొని ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకోవడం వలన మనకు ఒకటే పనిలో రెండు పనులు అయితే అయిపోతాయని మనం ఈ సరికొత్త యూరియాని అయితే చల్లడం అయితే ఇలా స్ప్రే చేసుకొని చల్లడం అయితే జరుగుతుంది. మేము ఇప్పుడు ఈ వెనుక అవుపించే పెద్ద మొక్క పెరడు కూడా మాదే. అది వచ్చేసి ఇప్పటికీ 2 నెలలు పూర్తి అయిపోయి 3వ నెలకు స్టార్ట్ అయిపోయింది. నేను మా బ్రదర్ వచ్చేసి పురుగు మందు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్.